పెద్ద ట్యాంక్ ఇది. సో ఈ విధమైన ట్యాంక్ మనం ఎక్కడ నిర్మించుకోవాలి అంటే 150 గజాలు 200 గజాలు దాటి ఇల్లు ఉంటుంది కదండి. సో అటువంటి ఇంటికైతే ఈ విధమైన ట్యాంకే ఉండాలండి. ఎందుకంటే మీరు ప్రస్తుతానికి గ్రౌండ్లో కట్టినా సరే ఫ్యూచర్లో 2-3 స్టేర్లు వేసుకునేప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు అనమాట. సో పైన ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కట్టొచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కట్టొచ్చు, ఆ పైన పెంట్ హౌస్ ఒకటి కట్టొచ్చు. ఈ విధంగా మీరు స్టేర్స్ పెంచుతున్న కొద్దీ ట్యాంక్ లోడ్ సరిపోదన్నమాట. సో మనం గ్రౌండ్లో కడుతున్నప్పుడే ఎంత పెద్ద ట్యాంక్ ఉంటే మనకి అంత మంచిదండి. సో చూస్తున్నారు కదా ట్యాంక్లో ప్లాస్టింగ్ ఏ విధంగా చేస్తున్నామో. సో ఈ ప్లాస్టింగ్ అంతా మాకు కంప్లీట్ అయినప్పటికీ నైట్ 7:30 అని చెప్పాను కదా, ఆ టైం అయిపోయింది. సో ఇప్పటిదాకా నేను చెప్పిన అమౌంట్ అంతా కూడా ఓన్లీ లేబర్ ఛార్జెస్ అండి. ఇక్కడ మీరు చూసారు కదా నైట్ 7:30 అయింది. మేము తెల్లవారు నుంచి ప్లాస్టింగ్ చేస్తే, ఎందుకంటే ఒండ్రి పెట్టాలి కదండి, ఒండ్రి పెట్టి ప్లాస్టింగ్ చేసి మొత్తం దిగాలి. సో మాకైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఆ ట్యాంక్ అయితే. సో ఓవరాల్గా ఫినిషింగ్ అయితే చేసేసాము, కానీ టాప్ అనేది కొట్టలేదన్నమాట.